तवाधारे मूले सहसमयया लास्यपरया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् उदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां यज्ञे जनकजननी మజ్జగదిదం. మొట్టమొదటగా సౌందర్యలహరిని మనం ప్రారంభిస్తున్నప్పుడు ఒక కథ ప్రచారంలో ఉంది అని చెప్పుకున్నాం. శంకరాచార్యుల వారు కైలాసము నుండి సౌందర్యలహరిని తీసుకుని వస్తున్నప్పుడు అందులో 41 శ్లోకముల వరకు మాత్రమే ఆయన తేగలిగారని, మిగిలిన 59 శ్లోకాలు ఆయన స్వయంగా రాసి పూరించారని విన్నాం. ఆ 41 శ్లోకాలు మాత్రమే ఇచ్చాడని, మిగిలినవి నంది ఇవ్వలేదని కథ విన్నాం. ఇక్కడితోటి 41 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక పైనుండి అమ్మవారి యొక్క సౌందర్యం వర్ణింపబడుతుంది. అంటే ఇక్కడి నుండి సౌందర్యలహరి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అయినటువంటిది ఆనందలహరి. ఇదే విషయాన్ని మనం 8వ శ్లోకంలో భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరిమని, అలాగే 21వ శ్లోకంలో మహాంతః పశ్యంతో దధతి పరమానందలహరిమని 2 సార్లు ఆనందలహరి అనే పేరు వచ్చింది. కనుక ఆ పేరుతోటే 1 నుండి 41 వరకు గల శ్లోకాలను సౌందర్యలహరిలో ఉండేటువంటి ఈ భాగాన్ని ఆనందలహరి అని అంటారని తెలుసుకుంటాం. ఇక్కడితోటి అంటే 36వ శ్లోకం నుంచి 41 శ్లోకం వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో 6 చక్రాల్లో షట్చక్రాలలో అమ్మవారి యొక్క వర్ణన చూసాం. అమ్మవారు అయ్యవారు ఏ విధంగా ఉన్నారో ఇందులో చూసాం. 6 చక్రాలలో ముందుగా ప్రారంభమైనటువంటిది ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, మూలాధార చక్రం. పంచభూతాలతో సమన్వయం ఉన్నటువంటి ఈ చక్రాలు బయట ఏ విధమైనటువంటి మార్పులు చూస్తున్నామో ఆ పంచభూతాలకు అనుగుణంగా మన శరీరంలో కూడా అటువంటి మార్పులు జరుగుతున్నాయి. వాటన్నిటినీ నడిపిస్తున్నది ఆ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులే అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో మూలాధార చక్రము ఈ చక్రములన్నింటికీ కూడా ఆధార చక్రం. మూలాధార చక్రం పార్వతీ పరమేశ్వరులు ఉండేటువంటి ఆ చక్రంలో పృథివీ తత్వానికి మూలాధారంగా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రళయకాలంలో దగ్ధమైనటువంటి జగత్తుని తిరిగి సృష్టించడానికి కలిసి ఉన్నారు. అలాగే ఏ విధమైనటువంటి ఆజ్ఞ లేకుండగా ఏ పని చేయలేము అని చెప్పడం నిదర్శనంగా మన శరీరంలో ఉండేటువంటి అన్ని చక్రాలు కూడా ఒక చక్రానికి ఒక చక్రం సమన్వయం కలిగి ఉంటుంది. ఈ చక్రాలన్నీ తెలియాలంటే మనం ఏదో చాలా గొప్ప గొప్ప యోగ సాధనలు చేయాలి అని ఏమీ అనుకోక్కర్లేదు. ఆ చక్రం పేరు చెప్పినప్పుడు ఆ చక్రం ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మూలాధారము అంటే మనం కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఆ స్థానంలో ఆ మూలాధారంలో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి ఉంది అని మనం అనుకుంటే మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా ఇక్కడి నుంచి కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దాకా వెళుతుంది అనేటువంటి విషయాలను ఇంతకుముందు అనేక సార్లు మనం తెలుసుకున్నాము. ఆ చక్రాలలో ఆ పార్వతీ పరమేశ్వరుని మనం ధ్యానించుకున్నట్లయితే చాలు, ఆ చక్ర దర్శనం చేసినట్లే అని చెప్తూ ఇక్కడ తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయ అంటే స్త్రీలు చేసేటువంటి నాట్యానికి లాస్యము అని పేరు. స్త్రీల యొక్క నాట్యం కోమలంగా ఉంటుంది. వాటినే కైశికీ వృత్తము, ఆర్భటి వృత్తము అని అంటారు. కైశికీ వృత్తము చాలా సుకుమారంగా ఉంటుంది. పురుషులు చేసే నాట్యాన్ని తాండవము అంటారు. ఇది ఆర్భటి వృత్తంలో ఉంటుంది. అంటే కొంచెం గంభీరంగా ఉంటుంది. లాస్య నృత్యము జగత్తు యొక్క ఉత్పత్తికి స్థితికి కారణమవుతుంది. ఇంకా దాని యొక్క చిట్ట చివరి రూపమే జగత్ ప్రళయానికి కారణమవుతుంది. అదే తాండవం. ఇక్కడ పరమశివుడు నవరస మహాతాండవం చేస్తాడట. నవరస మహాతాండవము అంటే 9 రసాలు. అవి శృంగారము, కరుణము, అద్భుతము, హాస్యము, వీరము, భయానకము, భీభత్సము, రౌద్రము, శాంతము. ఈ నవరస మహాతాండవం చేసేటువంటి నవాత్ముడైనటువంటి ఆ పరమశివుని యొక్క పేరు మహాభైరవుడు అని చెప్తారు. నవరసాలతో కూడిన తాండవాన్నే మహాతాండవము అంటారు. ఇంకా ఇక్కడ ఉభాభ్యామేతభ్యాం ఉదయ విధి ముద్దిశ్య దయయా సనాథాభ్యాం అని చెప్తున్నప్పుడు
వీళ్ళిద్దరూ కూడా అంటే శివులిద్దరూ కూడా కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎందుకోసం కలిసి ఉన్నారు అంటే మళ్ళీ పునఃసృష్టి చేయడం కోసం అని చెప్తూ. ఇంకా జజ్ఞే జనక జననీ మజ్జగదిదం అంటే ఈ జగత్ అంటే లోకము జనక జననీ మత్ అంటే తండ్రి తల్లి కలది అయ్యింది. అంటే ఎవ్వరూ కూడా ఈ సృష్టిలో ఎవరు తల్లిదండ్రులు లేని వాళ్ళు అని చెప్పుకోవడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆ తల్లిదండ్రులు జగజ్జనని అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు. అందుకోసం ఈ లోకం తల్లిదండ్రులు కలదే అయ్యింది. అంటే వాళ్ళు ఈ లోకానికి తల్లిదండ్రులు అయ్యారు అనేటువంటి భావాన్ని చెప్తూ, సృష్టి తర్వాత పూర్వంలాగా ఉన్న లోకాన్ని చూసి సంతోషంతో లోకరక్షణకే శివాశివులు లాస్య తాండవ నృత్యాలు చేస్తున్నారు. అంటే ప్రళయకాలంలో దహించిపోయినటువంటి జగత్తునంతటిని మళ్ళీ సృష్టిస్తూ ఉంటారు. ఈ విధంగా లాస్యము, తాండవములందు ఆసక్తి కలిగి ఉండడం వల్ల శివాశివులకు మాతాపితృభావం కలిగిస్తోంది. ఇంకా శివశక్తులిద్దరూ కూడా ఆది దంపతులు. ఈ సమస్తమైనటువంటి జగత్తుని శివతాండవం నృత్యం యొక్క అభినయమే. ఈ ప్రపంచం అంతా కూడా శివుని యొక్క తాండవంలో నడుస్తోంది. ఈ ప్రపంచం సృష్టి ప్రసార రూపమైనటువంటి ఆ శివుని యొక్క, అమ్మవారి యొక్క లాస్య తాండవాలని మూలాధారంలో ఒక్కసారిగా చూడగలిగినటువంటి ఉపాసకుడు జీవన్ముక్తుడై ఆనందమయుడవుతాడు. ఏ వ్యక్తి అయితే ఇది చూడగలుగుతాడో అతను ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు. శ్రీమాత్రే నమః.